హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఇండియాలో రియల్మీ 8 5G. సో రియల్మీ నుంచి బడ్జెట్ 5G ఫోన్ అయితే ఈరోజు అయితే లాంచ్ చేశారు. సో రియల్మీ నుంచి బడ్జెట్ 5G ఫోన్ వస్తున్నాను కానీ నేనైతే ఏదో ఎక్స్పెక్ట్ చేస్తాను, కానీ ఎక్స్పెక్ట్ చేసింది అయితే ఏమీ జరగలేదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఫోన్ స్పెక్స్ అన్ని చూడండి. స్పెక్స్ అన్ని చూసిన తర్వాత లాస్ట్లో నా ఒపీనియన్ అయితే మీకు చెప్తాను. వీళ్ళు పెట్టిన ప్రైస్కి ఈ ఫోన్ కొనొచ్చా లేదా అని కూడా మనం అయితే మాట్లాడుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ స్పెక్స్ చూసామంటే దీనిలో డిస్ప్లే వచ్చేసరికి 6.5 ఇంచ్ ఫుల్ హెచ్డీ ప్లస్ ఐపీఎస్ ఎల్సీడీ డిస్ప్లే తోడు వస్తుంది. 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్కి అయితే సపోర్ట్ చేస్తుంది. ఇది ఎట్లాంటి AMOLED డిస్ప్లే అయితే కాదు, ఐపీఎస్ ఎల్సీడీ డిస్ప్లే మాత్రమే. అండ్ నెక్స్ట్ దీనిలో వాడిన ప్రాసెసర్ వచ్చేసరికి ఇది మీకు కొత్త ప్రాసెసర్ మీడియాటెక్ డైమెన్సిటీ 700 ప్రాసెసర్. సో ఇండియాలో మీడియాటెక్ డైమెన్సిటీ 700 ప్రాసెసర్ తోడు వచ్చే ఫస్ట్ ఫోన్ అని చెప్పొచ్చు రియల్మీ 8 5G. సో ఇది మీకు బడ్జెట్ 5G ప్రాసెసర్ అని చెప్పొచ్చు. అండ్ బడ్జెట్ లో వన్ ఆఫ్ ది పవర్ఫుల్ ప్రాసెసర్ అని కూడా చెప్పొచ్చు. G95 ప్రాసెసర్ కంటే ఇంకొంచెం బెటర్ పర్ఫార్మెన్స్ అయితే చేస్తుంది. అండ్ నెక్స్ట్ కెమెరాస్ వచ్చేసరికి బ్యాక్ సైడ్ పేరుకి ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది, కాకపోతే నా దృష్టిలో ఇది ఓన్లీ సింగిల్ కెమెరా మాత్రమే. బ్యాక్ సైడ్ ప్రైమరీ కెమెరా 48 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. ఇది ఒక్కటే మనకి యూజ్ అయ్యే కెమెరా, మిగతా రెండు యూజ్లెస్ కెమెరాస్. బ్లాక్ అండ్ వైట్ పోర్ట్రేట్ కెమెరా ఒకటి ఉంటుంది, అండ్ నెక్స్ట్ మ్యాక్రో కెమెరా ఇంకోటి ఉంటుంది. ఫ్రంట్ కెమెరా వచ్చేసరికి 16 మెగాపిక్సెల్ కెమెరా తోటి వస్తుంది. అండ్ నెక్స్ట్ బ్యాటరీ వచ్చేసరికి 5000 mAh బ్యాటరీ తోటి వస్తుంది. 18 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. సో రియల్మీలో మనకి ఫాస్ట్ ఛార్జింగ్ అనగానే మినిమం మనం 20 వాట్ ఊక్ ఛార్జర్ అయినా 30 వాట్ ఊక్ ఛార్జర్ అయినా ఎక్స్పెక్ట్ చేస్తాం, అట్లీస్ట్ 20 వాట్ ఎక్స్పెక్ట్ చేస్తాం. కానీ వీళ్ళు ఓన్లీ 18 వాట్ క్విక్ ఛార్జింగ్ సపోర్ట్ మాత్రమే ఇచ్చారు. అండ్ బాక్స్ లో కూడా మీకు 18 వాట్ ఛార్జర్ ప్రొవైడ్ చేస్తారు. అండ్ ఇక ఈ ఫోన్ మీకు రెండు కలర్స్ అవైలబుల్ గా ఉంటుంది. సూపర్ సోనిక్ బ్లూ, సూపర్ సోనిక్ బ్లాక్. ట్రిపుల్ కార్డ్ స్లాట్ తోటి వస్తుంది. సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సర్ తోటి వస్తుంది. సో ఇది ఓవరాల్ ఈ ఫోన్ స్పెసిఫికేషన్స్ అయితే. అండ్ ఇంకొకటి ఈ ఫోన్ లో మీకున్న యూనిక్ ఫీచర్ ఏంటంటే మీరు ర్యామ్ ని ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. డైనమిక్ ర్యామ్ ఎక్స్పాన్షన్ అంటున్నారు వీళ్ళు దీన్ని. సో నార్మల్ మన ర్యామ్ ఒకవేళ మీ ఫోన్ లో 4GB ర్యామ్ ఉందనుకోండి, ఆ 4GB ర్యామ్ని 5GB వరకు మీరైతే ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. ఒకవేళ మీ ఫోన్లో 8GB ర్యామ్ ఉంటే 11GB వరకు ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. ఎక్స్పాండ్ చేసుకునే ర్యామ్ అంతా కూడా ఏదైతే మీ ఇంటర్నల్ స్టోరేజ్లో స్టోరేజ్ ఉంటుందో దాన్ని కన్జ్యూమ్ చేసి ఆ ఇంటర్నల్ స్టోరేజ్ ర్యామ్ లాగా యాక్ట్ అయ్యేలాగా చేస్తుంది. ఓవరాల్గా ఇది ఈ టెక్నాలజీ అయితే. బట్ దీనివల్ల మీకు ఎంత మాత్రం యూజ్ ఉంటుందంటే నార్మల్ యాక్చువల్ ర్యామ్ తోటి కంపేర్ చేస్తే మీరు ఎక్స్పాండ్ చేసిన ర్యామ్ 25% కంటే ఎక్కువ స్పీడ్గా అయితే పనిచేయలేదు నాకు తెలిసినంత వరకు. సో ఈ ర్యామ్ ఎక్స్పాన్షన్ ఇదొక చిన్న టైప్ ఆఫ్ గిమికీ ఫీచర్ అని చెప్పొచ్చు నన్ను అడిగితే మాత్రం. అండ్ నెక్స్ట్ ఇంకా ఈ ఫోన్ ప్రైస్ చూసామంటే మొత్తం ఇది మీకు రెండు వేరియంట్స్లో అవైలబుల్గా ఉంటుంది. బేస్ వేరియంట్ 4+128GB తోడు వస్తుంది. దీని ప్రైస్ వచ్చేసరికి 15,000 రూపాయలు పెట్టారు. టాప్ అండ్ మోడల్ ఇంకోటి ఉంటుంది 8+128GB వేరియంట్. దీని ప్రైస్ వచ్చేసరికి 16,999 రూపాయలు అయితే పెట్టారు. సో ప్రైజెస్ అయితే నాకైతే చాలా ఎక్కువైంది అనిపించింది. అండ్ ఈ రోజు ఈవెంట్లో వీళ్ళు రియల్మీ 8 Pro కొత్త కలర్ని కూడా అనౌన్స్ చేశారు, ఇల్యూమినేటింగ్ ఎల్లో. ఇది వీళ్ళు రియల్మీ 8 Pro లాంచ్ ఈవెంట్లోనే చెప్పారు, కాకపోతే అప్పుడైతే లాంచ్ చేయలేదు. సో ఈ రోజు ఈవెంట్లో అయితే అనౌన్స్ చేశారు. సో దీని ప్రైస్ కూడా మీకు రెగ్యులర్ వేరియంట్ లాగే సేమ్ అయితే ఉంటుంది. 6+128GB ప్రైస్ వచ్చేసరికి 17,999 ఉంటుంది. 8+128GB ప్రైస్ వచ్చేసరికి 18,999 అయితే ఉంటుంది. సో ఎందుకంటే వీళ్ళు ఆఫర్ చేస్తున్న దాంట్లో నాకు 5G తప్ప స్పెషల్గా ఏం కనిపించట్లేదు. 90Hz ఫుల్ హెచ్డీ డిస్ప్లే ప్రతి రియల్మీ ఫోన్లో ఉంటుంది. 5G అదొక్కటే దీనిలో యూనిక్ పాయింట్ అయితే. డైమెన్సిటీ 700 ప్రాసెసర్ తోటి వస్తుంది. 5G అదొక్కటే యూనిక్ పాయింట్. కెమెరాస్ పనికిరావు, బ్యాటరీ అయితే అసలుకే పనికిరాదు. 15,000 రూపాయలకి నాకు అంత వర్త్ అయితే అనిపించలేదు. అండ్ 5G రావడానికి ఇంకా మనకి 2 సంవత్సరాలు టైం పడుతుంది కాబట్టి 5Gకి ఇప్పుడు మీరు మెయిన్ ప్రియారిటీ ఇవ్వాల్సిన అవసరం లేదు. సో ఇది 15,000 రూపాయలు పెట్టి ఈ ఫోన్ తీసుకునే కంటే బెటర్ మీరు రియల్మీ 8 తీసుకోండి. రియల్మీ 8 ఇంకా మీకు దీనికంటే చాలా మంచి స్పెసిఫికేషన్స్ తోటి వస్తుంది. AMOLED డిస్ప్లే ఉంటుంది, మంచి కెమెరాస్ తోటి వస్తుంది, బెటర్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ తోటి వస్తుంది. సో ఓవరాల్గా రియల్మీ 8 దీనికంటే మీకు చాలా బెటర్ చాయిస్ అవుతుంది. లేదు నాకు 5Gనే మెయిన్ ఇంపార్టెంట్, నాకు 5G కావాలంటే కొంచెం డబ్బులు యాడ్ చేసుకొని ఒక 2,000 రూపాయలు యాడ్ చేసుకొని రియల్మీ నార్జో 30 Pro తీసుకోండి. అది ఇంకా మీకు దీనికంటే బెటర్ చాయిస్ అవుతుంది. అంతేగాని 15,000 రూపాయల దగ్గర మాత్రం అస్సలు ఈ ఫోన్ అయితే కొనకండి. సో జస్ట్ వేస్ట్ ఆఫ్ మనీ అంట నేనైతే మాత్రం. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా నా ఒపీనియన్ అయితే. మీరేమనుకుంటున్నారు నాకు కింద కామెంట్స్లో అయితే చెప్పండి. ఇంకా వీడియో లైక్ చేయకపోతే లైక్ చేయండి గైస్, లైక్స్ చాలా తక్కువ వస్తున్నాయి. సో అందరు గట్టిగా లైక్ చేయండి. అండ్ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరితో కూడా షేర్ చేయండి. ఈ మధ్య వీడియోస్కి చాలా వ్యూస్ అయితే తగ్గిపోయినాయి. సో ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్లో ఒక్కరికైనా కానీ షేర్ చేయండి. వాళ్ళు చూడండి చూడకపోయినండి అది తర్వాత విషయం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరైతే షేర్ చేయాలని నేనైతే ఆశిస్తున్నాను. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. బై బై.